లైట్లు వెళ్ళడం లేదు. ఇంకోటి వచ్చి దానికి కట్టిన దానికి మున్సిపాలిటీ వాళ్ళు దానికి హోల్స్ వేసినది ఇది. ఇంజనీర్ ప్లానింగ్ వాళ్ళకు తెలియదా హోల్స్ వేయాలా లేదా వాటర్ ఎట్లా పోతుంది అనేది. ప్రజలు చెప్పిన తర్వాత వీళ్ళు హోల్స్ ఇట్లా పెట్టేస్తారు దీనికి. అదే పని చేసిన సంవత్సరంలో కాలే నాసికరంగా పని మొత్తం అంతా గుంతలు ఏడాది మొత్తం ఇదే పని మున్సిపాలిటీలో జరిగింది. చిప్స్ కింద వేసినారు. అది ఇంకోపయోగం కాలే. మున్సిపాలిటీ వాళ్ళ అధికారులు అడిగినామంటే ఆడ టిప్పర్లు పోనాయి, ట్రాక్టర్లు పోనాయి అని పోయినారు. డైలీ పొద్దు నుంచి మున్సిపాలిటీలో ట్రాక్టర్లు వస్తాయి, టిప్పర్లు పోతాయి, అన్ని పోతాయి. ఆడ ఒక ఇటుక కూడా కదలలే. ఇదే ఎందుకు వదిలే సార్ ప్లాట్ఫామ్ మీద ఉండేదానికి? దీని గురించి మనం చెప్పాలని కోరుకుంటున్నాం. 15th ఫైనాన్స్ కమిషన్ లో టెండర్ పిలిచాం సార్. 1.83 crores తో పిలిచాము. దానికి ఏమంటే స్లాబ్ పైన స్లాబ్ చేసేసి ముందే ఎగ్జిస్టింగ్ రైట్ మీద స్లాబ్ వేసేసి దాని మీద ఇది పేవర్ బ్లాక్స్ వేసాం సార్. పేవర్ బ్లాక్స్ వేసేటప్పుడు ఏమైందంటే కింద శాండ్ దానికి లెవెలింగ్ కోసం శాండ్ వేస్తాం. ఆ శాండ్ ఒక చోట ఏమైందంటే సింక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కొక్కులు చోట అన్వరాల దగ్గర, తర్వాత ఇంకొకటి కసెంట్ హై స్కూల్ కొద్దిగా ఈ పక్క కొక్కులు తొలగడం వల్ల ఏమైందంటే ఆ శాండ్ అనేది పోయేసి అక్కడ సింక్ అయింది ఒక చోట. అంతేగాని వర్క్ అయితే బాగాలేదు సార్. మేము ఆ రిపేర్ కూడా అసలు ఆ కాంట్రాక్టర్ చేపిస్తాము. ఆ బ్యాలెన్స్ ఏదైతే ప్రాబ్లం ఉందో అది ఖచ్చితంగా మేము చేపిస్తాం సార్. అంటే ప్రాపర్టీ సైడ్ మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చింది, మీకు ప్రాపర్టీ సైడ్ రావాలనుంది, మీకు చూడండి కావాల్సిందే. దానికి నేను చెప్తున్నా ఓకే, కారణం లేదు. మీరు కాళ్ళ మీద రాళ్ళు పెట్టి మళ్ళీ దాని మీద బెడ్ వేసి మళ్ళా దాని కింద రావడానికి ఇసుక వేసి మళ్ళీ దాని మీద ఇది పెట్టినారు. అంతే సార్ చెప్పేది. చూపిస్తామని మేము ఎక్కడ జరిగిందో మీకు చూపిస్తాం టోటల్ గా. ఏ పని సార్ నేను చెప్పేది ఏంటంటే మీరు అదే పని చేసినారు కదా. ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చినప్పుడు పెట్టినారు కదా. అదే చెప్పారు సార్. ఏమేమి కంప్లైంట్ చెప్పారు సార్.